I support Revanth Reddy. Seriously, from the bottom of my heart. అల్లు అర్జున్ గారి యొక్క విషయంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే మాట్లాడారో సో ఆ పాయింట్లో ఐ సీరియస్లీ సపోర్ట్, ఐ స్టాండ్ విత్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఫ్యాన్స్ దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. సో అల్లు అర్జున్ గారు చేసింది వేటకవరం అనుకున్నా పర్లేదు, కానీ ఆయన స్టైల్లోనే చెప్పాలంటే నువ్వు చేసింది చాలా తప్పబ్బా, చాలా చాలా తప్పు. నేను ముందు నుంచే చెప్తూ వస్తున్నాను. అది పొరపాట్లు ఎవరైనా చేస్తారు, చిన్న మనుషుల నుంచి పెద్ద మనుషులు ఎవరైనా చేస్తారు. సెలబ్రిటీ అన్నంత మాత్రాన వారు పొరపాట్లే చేయరా అంటే కాదు, వాళ్ళు కూడా మనుషులే కదా, పొరపాట్లు ఎవరైనా చేస్తారు. బట్ ఆ పొరపాటు అన్న విషయాన్ని తెలుసుకొని అరే పొరపాటు చేశాను క్షమించండి అని చెప్పి ముందుకొచ్చి సెలబ్రిటీ అయితే ఖచ్చితంగా చెప్పాలి. సామాన్య మానవుడు చెప్తాడో లేదో తెలియదు, అలా చెప్పినా అది 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో లేదో తెలియదు. బట్ సెలబ్రిటీ స్టేటస్లో ఉండే వాళ్ళు మీరు, ఐకాన్ స్టార్గా పిలువబడే వాళ్ళు మీరు, సో గ్లోబల్ రేంజ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు, ఖచ్చితంగా ఎంతో మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో అటువంటి పొజిషన్లో ఉండే వాళ్ళు మీరు బయటకు వచ్చిన తర్వాత పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పి అడిగితే ఏమవుతుందంటే అలా అడక్కపోగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారులేండి. ఆ స్టేట్మెంట్లో ఏంటంటే 25 లక్షలు పొరపాటు జరిగింది, జెన్యూన్గానే నేను చాలా బాధపడుతున్నాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను, అంతా బాగానే ఉంది. కానీ అందులో ఒక అహంకారం చూసారా? ఏంటంటే నేను ఎన్నో సంవత్సరాలుగా నా మొదటి సినిమా నుంచి ఈ విధంగానే థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం ఆనవాయితీ, బెనిఫిట్ షోలకు ఈ విధంగానే వెళ్తుంటాను, ఇదేమి నేను ముందు నుంచే చేస్తున్నాను, ఇదేం కొత్తగా ఏదో పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంటున్నారు అంటే ఆయన చేసిందే తప్పు. ఆ తప్పుని మళ్ళీ 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 ఎన్నోసార్లు ఆయన చేశాడు. ఆయనే కాదనండి, అన్ని సినిమా హీరోలు చేస్తున్న తప్పే ఇది. ఈరోజు అదేదో చెప్తారు కదా తెలుగులో సామెత, దొరికినోడు దొంగ దొరక్కపోతే దొర అని చెప్పి. మిగతా వాళ్ళంతా దొరల్లాగా బతుకున్నారు కానీ సో అందరూ దొంగలే ఈ విషయంలో. బట్ అల్లు అర్జున్ గారి యొక్క యాటిట్యూడే ఇక్కడ పెద్ద సమస్య. సో ఆయన సమర్థించుకుంటున్నారు. చాలా సార్లు వెళ్తున్నాను నేను, ఇదేం కొత్త ఏం కాదు, పొరపాటున ఈసారి స్టాంపేడ్ జరిగిపోయిందంట. తప్పండి, ఇది పొరపాట. ఎస్, మీరు చేసింది పొరపాటే, కానీ దాన్ని సమర్థించుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఎంత పెద్ద పొరపాటు. అండ్ దీనికంతా పీక్స్ లాగా మీ ఇంటికి అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే మీరు పుష్ప పార్ట్ 3 సినిమా చూపిస్తారా? అదేనండి, చేతిలో కాఫీ కప్ పట్టుకొని కాఫీ తాగేసిన తర్వాత వస్తానని చెప్పి భార్యకి ముద్దు పెట్టి నాన్నకి నువ్వు ఇక్కడే ఉండి నాన్న అని చెప్పి సినిమా డైలాగులు కొట్టి ఏమనుకుంటున్నారండి? నిజంగా సినిమాలో స్క్రీన్ పైన ఎన్నైనా వేషాలు వేయండి, తప్పులేదు, అది సినిమా. రంగులు పూసుకొని ఏమైనా చేయొచ్చు, దట్ ఈస్ ఫైన్. అది ఒక ఆర్టిఫిషియల్ ప్రపంచం అని చెప్పి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బట్ తెలియని మూర్ఖులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. సో అక్కడ ఓకే కానీ, బట్ ఇక్కడ రియల్లో కూడా రీల్లో లాగే తగ్గేదేలా, అస్సలు తగ్గేదేలా, ఫ్లవర్ కాదు ఫైర్, ఏంటండి ఇది? అండ్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ నిజంగానేనండి దీంట్లో పాలిటిక్స్ ఉండొచ్చు, నేను కాదనట్లా, 100% దీంట్లో పాలిటిక్స్ ఉండొచ్చు. సో 2 స్టేట్లకి కలిపిన పాలిటిక్స్ కూడా ఉండొచ్చు. కొంతమంది రేవంత్ రెడ్డి గారిని ఎవరో వెనకుండి నడిపిస్తున్నారు, రిమోట్ కంట్రోల్ 100 చెప్పచ్చు, నిజం కూడా దాంట్లో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దాట్ పర్టిక్యులర్ మ్యాటర్. ఇక్కడ చేసిన విషయం తప్పా కాదా? తప్పైన పక్షంలో దాన్ని ఏ విధంగా డీల్ చేసి ఉండాల్సింది. సో డీల్ చేసే విధానం ఇదేనా? దాన్ని సమర్థించుకున్నట్లుగా, తాను చేసిన విషయాన్ని సమర్థించుకున్నట్లుగా బిహేవియర్ చేయడం ఏ విధంగా కరెక్ట్? అండ్ మూడో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఆయన జైలు నుంచి బయటికి రావడం. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఈ మిగతా సెలబ్రిటీస్ అంతా ఉంటారు కదా, అదే మనమేనండి వీళ్ళంతా ఆకాశంలో ఎక్కించాం, అట్లాంటి తారలు ఉంటారు కదా, వాళ్ళంతా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడం. ఆయన ఏదో సక్సెస్ సాధించిన విధంగా ఏదో ఆస్కార్ అవార్డు లేకపోతే ఏదో నోబెల్ ప్రైజ్ గెలుచుకొని భారతదేశానికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పోయి కలుస్తారు కదా, పరామర్శిస్తారు కదా. మన రేవంత్ రెడ్డి గారు పరామర్శని ఏదో స్లాంగ్లో అన్నట్టున్నారు, అది మ్యాటర్ కాదు. సో అదే పరామర్శిస్తారు కదా, ఆ రేంజ్లో అసలు ఒక్కొక్కళ్ళు క్యూ గట్టి వెళ్ళడం ఏంటి, సెల్ఫీలు ఫోటోలు దిగి దాన్ని సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టడం ఏంటి? ఆయన చేసిందే తప్పురా స్వామి, ఆయన యాటిట్యూడే కరెక్ట్ కాదురా అంటుంటే మీరంతా వెళ్ళి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓహో, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక తాటిపైన ఉంది, ఐకమత్యంగా ఉన్నాము అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటున్నారా? దానికి ఇదేనా వేదిక? ఇదేనా దానికి సరైన అవకాశం? ఎన్నో విషయాలు ఉన్నాయండి. మీరంతా ఐకమత్యంగా వచ్చి మీకు ఫ్యాన్స్ అని చెప్పి వెర్రి పుష్పాలు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి కనీసం వాళ్ళకి పాపం ఏదైనా మంచి విషయం చేయండి, వాళ్ళని ఒక దారిలో నడిపించండి. అరే నా కటౌట్లకు కట్టడం కాదురా బాబు, నిజంగా నేనంటే ఇష్టం అంటే ఒక మంచి విషయం చెయ్యి, నీ జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సాధించు, నీ జీవితంలో నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సాధించు, మీ తల్లిదండ్రులు గర్వపడేలాగా ఒక విషయం చెయ్యి, మీ ఫ్యామిలీ తలెత్తుకుని తిరిగేలాగా ఒక పని చెయ్యి, దాని తర్వాత బయటకు వచ్చి
నా తలకి పాలాభిషేకం చెయ్యి అని చెప్పాల్సిన విషయంలో మీరంతా ఐకమత్యం మెయింటైన్ చేస్తే సల్యూట్, సబ్బాష్ట్రా ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి ఎంత చక్కగా మంచి పనులు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదా సిచ్యువేషన్, మేమంతా యూనిటీగా ఉన్నాము, అంతా ఒక్కటే అని చెప్పి సినిమా వాళ్ళ మీదకి వస్తే మామూలుగా ఉండదు అని చెప్పి ఇటువంటి సందర్భంలోనా మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మళ్ళీ చెప్తున్నా, అర్రే పిచ్చి ఎర్రీ ఫ్యాన్స్, మనమంతా ఒకటేనన్నా, మనమంతా పబ్లిక్. నువ్వు నేను కొట్టుకోవాల్సిందే ఆ హీరో కోసం ఈ హీరో కోసం. చూసావు కదా ఏం జరిగిందో? అంతా ఒకటే అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నారంట, అంతా ఐక్యమత్యంతో ఉన్నారంట. అండ్ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నాడో చూడు, ఏ సందర్భంలో ప్రూవ్ చేసుకుంటున్నాడో చూడు. కనీసం ఇప్పుడు కూడా ఈ పుష్పాలకి, ఈ ఫ్లవర్లకి కళ్ళు తెరవలేదంటే మీరు ఫైర్ అయిపోతారు, మీ జీవితాలు ఫైర్ అయిపోతాయి అన్న విషయాన్ని దయచేసి తెలుసుకోవాల్సిందిగా ఒక సామాన్య మానవుడిగా ఇది నా యొక్క హంబుల్ రిక్వెస్ట్. సినిమాని ఎంజాయ్ చేద్దాం, అది ఒక గొప్ప ఇండస్ట్రీ. టాలెంట్ ఉంటే నువ్వు కూడా దాంట్లో వెళ్ళి సాధించు, తప్పే లేదు. 3 గంటలు ఎంజాయ్ చేయి, విజిల్ అయ్యి, డాన్స్ చేయి, అన్నీ చేయి. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా హీరో ఎవడో నువ్వెవడో, నువ్వు నీ తల్లిదండ్రుల కొడుకు, నీకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నువ్వు రెస్పాన్సిబుల్ సిటిజన్. అటువైపుగా అడుగులు వేయి. సో నీ రెస్పాన్సిబిలిటీని ఆ హీరో వైపుగా తీసుకెళ్తూ, ఆ రెస్పాన్సిబిలిటీని ఆడు బాగానే చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. సో మన రెస్పాన్సిబిలిటీసే దయచేసి ఆలోచించవలసిందిగా హంబుల్ రిక్వెస్ట్. అల్లు అర్జున్ లాంటి హీరోలు, అల్లు అర్జున్ గారనే కాదండి, అటువంటి హీరోలు అందరూ కూడా పుష్పాలండి, ఒక రకంగా పుష్పాలే. ఎందుకంటే ఫ్యాన్స్ అయిన మన చెవులు అతి పెద్ద ఫ్లవర్ని పెట్టారు కదా, పుష్పరాజే.